హాయ్ అండి. మీ గంగా సన్ని యూట్యూబ్ ఛానల్. ఏంటి బంగాళదుంపలు ఏంటి అనుకుంటున్నారా? మా పిల్లలకి ఈ వీడియో మా వారు సోమవారం ఏసుకోకముందు నేను తీసిందండి స్లిప్పు. కొంచెం లేట్ అయ్యింది. పిల్లలకి స్నాక్స్ ఎలా చేసుకోవాలనేది ఎంచక్కా ఈజీగా పిల్లలకి బయట లేస్ ప్యాకెట్లు తెచ్చుకున్న రూ. 5కి, రూ. 10 తెచ్చుకున్న ఎన్నో ఉండవు. అయితే బంగాళదుంపలనైతే ఇలాగ పొడవుగా ముక్కల కింద కోసేసుకొని ఒక వేడి నీళ్ళలోని కొంచెం ఉడికించుకున్న తర్వాత నీటిలోంచి ఒక జల్లెడ బుట్టలోని వడగట్టేసి తర్వాత దీంట్లో ఉప్పు, కారం, పసుపు, కొంచెం మసాలా పొడి వేసేసి కలిపేసుకోవాలండి. కలిపేసుకొని ఉంచుకున్న తర్వాత ఒకసేపు అలాగా ఉంచండి. వేడి మీద కలుపుకుంటేనే బంగాళదుంపలకు కూడా పడతాయి. కొంతమంది ఏం చేస్తారంటే నూనెలో వేగించుకున్నాక వేసుకుంటారు. అలా కాకుండా ముందే వేగించుకుంటే అలా కొంచెం ఉప్పు ఉప్పుగా కూడా లేకుండా ఉంటాయి. నేనైతే పిల్లలకి ఎప్పుడైనా సరే ఇలాగ చెప్తూ ఉంటానండి. ఇంట్లోని పిల్లలు ఒక రూ. 10, రూ. 20 తెచ్చుకున్నా కడుపు నిండవు. అలాగే ఇలా చేసి పెడితే కొంచెం వాళ్ళకి కడుపు నిండుతుంది. కొంచెం మనకు కూడా కొంచెం ఇదిగా ఉంటుంది కదా. ఇప్పుడైతే నేను ముందుగా అయితే కలిపేసుకున్నాయని ఫస్ట్ అయితే నూనె బాగా మరిగించాలండి. మరిగిన దాంట్లో మనం అసలు ముద్ద ఎలాగైతే ఎలాగైనా వేసేసుకోవచ్చు. అవి విడివిడిగా విడిపోతాయండి తర్వాత వేయే కొద్దీ. ముందైతే పెద్ద మంట మీదే నూనె వేడెక్కాక కొంచెం సిమ్లో పెట్టుకున్నాక అవి లోన ఉడుకుతూ ఉంటాయి. సిమ్లో అయితే పెట్టుకోండి. తర్వాత అయికోండి వేసినట్టు విడివిడిగా వచ్చేస్తూ ఉంటాయి. ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. నేను ఎప్పుడు ఎక్కువ శాతం పిల్లలకి ఇంట్లో చేయడానికే నేను ట్రై చేస్తూ ఉంటానండి. పిల్లలకు కూడా ఇలా పెడితే మనకు కూడా పిల్లలకి బయట ఫుడ్ అంత మంచిది కాదు కదా అని చెప్పి నేను ఇంట్లోనే ఎక్కువ చేయడానికి చేస్తూ ఉంటాను. ఇలా మొత్తం అన్నీ కూడా మనకి ఎక్కువ నూనె ఇవన్నీ కూడా చక్కగా ఎక్కడ కూడా మనకి కొంతమంది శనగపిండి, వరిపిండిలు అవన్నీ వేస్తారండి. అవన్నీ వేసినా నూనెలో గసలు దిగిపోతాయి అంటాను కదా. ఇలా అయితే న్యాచురల్గా ఉంటాయి. చూడండి చక్కగా భలేగా బాగా ఏగిపోతాయండి. మనకి కొంచెం సిమ్లో వేగించుకుంటాం కాబట్టి చూసారా ఎంత బాగా ఏగినాయో. మనకి ఎక్కువ వేగవలసిన పని లేదండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఏగితే సరిపోతాయి. ఇలా ఏగినవన్నీ దాంట్లో తీసేసుకుంటే చక్కగా పిల్లలకి తింటాక కూడా బాగుంటాయి. ఈ వేడి మీద తిన్నా బాగానే ఉంటాయి. చల్లారిపోయాక తిన్నా బాగానే ఉంటాయి. ఇంకోండి ఇలాగా దీనికి కాంబినేషన్ ఏంటంటే టమాటా సాస్ వేసుకొని పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. మీ ఇంట్లో కూడా బంగాళదుంపలు ఉన్నవాళ్ళు ఈ ఇలా పొడుగ్గా కోసుకొని నేను చెప్పిన విధంగా మీరు రెసిపీ చేసి పిల్లలకి పెట్టండి. కొంచెం హెల్తీగా కూడా ఉంటారు. బయట తిండిలు అంత ఇష్టపడరు. మా పాప ఈ బంగాళదుంప చిప్స్ అంటే చాలా ఇష్టం అండి. ఎక్కువ శాతం మా పిల్లకి ఇవి ఎక్కువగా చేస్తే చూడండి బాగున్నాయి అంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే చేయండి. ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక లైక్ అయితే కొట్టండి.